సో మీరు టీసాట్ సీఈఓగా ఎన్నుకోబడిన తర్వాత దేశంలోనే నెంబర్ 1 ఎడ్యుకేషన్ ఛానల్గా దీన్ని తీర్చిదిద్దారు. ఎఫర్ట్స్ ఖచ్చితంగా కూడా కొంత చెప్పుకోదగినవి. ఏంటి మీరు పెట్టిన టీసాట్ సీఈఓగా ఈ టీసాట్ ఛానల్ నెంబర్ 1 నిలపడానికి మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి? ఒకటి, నేను టీసాట్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీసాట్ 2వ స్థానంలో ఉన్నది. అంటే దేశంలో మొత్తం 6-7 ఛానల్స్, మొత్తం ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఉంటే 2వ స్థానంలో ఉన్నది. మొదటి స్థానంలో కేరళ ఛానల్, కైట్ ఛానల్ ఉన్నది. సో ఇవాళ ఆ ఛానల్ను దాటి అధిగమించి వ్యూవర్షిప్లో, యూజర్స్లో, అదేవిధంగా సబ్స్క్రైబర్స్లో ఇదంతా కూడా రేటింగ్ పెరిగింది. పెరగడానికి కారణం ఏంటంటే ఇలా ప్రభుత్వమే కారణం. ప్రభుత్వము రాగానే నోటిఫికేషన్లు వేసింది. అది డిఎస్సి కానీ గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ ఉన్నా దాన్ని ఎగ్జామ్స్ నిర్వహించడానికి పూర్తి స్థాయిలో ఎట్లాంటి లీక్ లేకుండా నిర్వహించడం కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 ఇవన్నీ కూడా మేము ఆన్లైన్ కోచింగ్లు ఇప్పించినాం. మొత్తం డిఎస్సికి సంబంధించి టెట్ కూడా ఒక టెట్ అయిపోయింది, మరో టెట్కు కూడా నోటిఫికేషన్ వేసింది. సో టెట్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కూడా నడుస్తున్నది. వీటన్నిటికి కూడా మేము కోచింగ్లు ఇప్పించినాం. ఇంకా అనేక రకాలుగా స్ఫూర్తి అని చెప్పి వ్యవసాయానికి సంబంధించి కొత్త కొత్త ప్రోగ్రాంలు తీసుకున్నాము. సో ఈ ప్రోగ్రాంలన్నిటికీ కూడా అద్భుతమైన వ్యూవర్షిప్ వచ్చింది, చాలా వ్యూవర్షిప్ పెరిగింది. దీంతో మేము నెంబర్ 1కు పోగలిగినాము. సో కార్యక్రమాలు అయితే మేము చాలా వరకు అంటే ఇవాళ ఉద్యోగ అవకాశాలు కూడా ఎట్లా దొరుకుతాయి, ఉద్యోగస్తులు ఏ రంగాల్లో ఉన్నాయి, ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు ఐటీ రంగానికి కూడా మేము ఇవాళ ఐటీ రంగంలో ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్స్ సంబంధించి కూడా ఇక్కడ మేము ఆన్లైన్ ట్రైనింగ్ పెట్టే కార్యక్రమం చేపట్టాం. సో ఇవన్నీ కొత్త కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఇలా టీసాట్ నెంబర్ 1 స్థానానికి వచ్చింది. సో దీన్ని ఇదే విధంగా నిలబెట్టి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసి అంటే ఉన్నత విద్యను కూడా ఇంటింటికి ఉన్నత విద్యను టీసాట్ ద్వారా ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇది ఉన్నత విద్యా మండలితో టీసాట్తో ఒక ఒప్పందం చేసుకొని ఇంటింటికి ఉన్నత విద్య అనేది అది ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఆల్ పీజీ సంబంధించిన కోర్సెస్కి సంబంధించి, ఈ టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్కి సంబంధించి ముందుకు తీసుకెళ్ళి ఈ విద్యను ప్రసారం టీసాట్ ద్వారా చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఇది పోయిన తర్వాత మరింత ముందుకు టీసాట్ పోతుంది. లక్షలాది మందికి అంటే విద్యార్థులకు ఇంటింటా టీసాట్ చూసే విద్య అంటే టీసాట్ ప్రతి ఇంట్లో టీసాట్ చూడాల్సిందే. కనీసం 2 hours 3 hours పిల్లలు టీసాట్ చూడాల్సిందనే పరిస్థితికి తెస్తాము. ఖచ్చితంగా అటువంటి ప్రోగ్రాంలు తీసుకుంటాం. సో ఇంకా ఏమన్నా భవిష్యత్తులో లక్ష్యాలు ఉన్నాయా? ఎందుకంటే మీ సీక్రెట్ చెప్పారు, లక్ష్యాలు ఇంకా టీసాట్ ద్వారా ఇంకా ఏం లక్ష్యాలు పెట్టుకుని? టీసాట్ ద్వారా ఇంకా ఏంటంటే ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఇప్పుడు ఐటీ రంగాన్ని చూపించినాం, ఇంకా ఆటోమొబైల్కి సంబంధించి కానీ, అగ్రికల్చర్కి సంబంధించి కానీ అన్ని వివిధ రంగాలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయి, దానికి కావాల్సిన కోర్సులు మన ఆన్లైన్ కోర్సులు ఎట్లా నిర్వహించాలి, వీటన్నిటి కూడా ఏమైనా ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఒప్పందాలు ఆల్రెడీ ఇప్పుడు మేము మహాత్మా గాంధీ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకోబోతున్నాం. ఆల్రెడీ మేము జరిగింది, మా చర్చలు జరిగినాయి. ఆల్రెడీ ఉన్నత విద్యా మండలితో ఆల్రెడీ సైనింగ్కు టైం ఉంది, త్వరలోనే సైనింగ్ చేసుకుంటున్నాము. సో మిగతా ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీతో ఉన్నది. ఇట్లా యూనివర్సిటీలతో పాటు కంపెనీలతో కూడా కంపెనీలకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఎట్లా అంటే మీకు ఉద్యోగ అవకాశం, విద్యార్థులు అయితే ఉద్యోగ అవకాశాలకు పనికొస్తారు. సో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్కి సంబంధించిన మీ కంపెనీకి ఏం కావాలి, ఆ కంపెనీలకు సంబంధించిన సీఈఓలను, ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి అవసరమైతే వారితో ఇంటరాక్షన్ పెట్టి ఈ కోర్సులు ఇట్లాంటి అది మేము అవసరమైతే ఇంకా ఎక్స్పర్ట్స్తో వాళ్ళతో కోర్సులు కూడా చెప్పించే ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే టీసాట్ అందరిలో ఉంటుంది. టీసాట్ ద్వారా కొంత లబ్ధి జరుగుతుంది. ప్రధానంగా మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఉద్యోగాలు అనేది ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలే ఉండవు, ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగాలు ఉంటాయి. ఈ ఉద్యోగ అవకాశాల కల్పన కోసం మనం అవగాహన కల్పించాలి. అవసరమైతే ఆన్లైన్ కోర్సులు కూడా పెట్టి వాళ్ళకు మనం నేర్పించి ఆయా కంపెనీల్లోకి ఉద్యోగాలకు పంపించే కార్యక్రమం చేయాలని ఒక ఆలోచన ఉన్నది. ఆల్రెడీ ఇది స్టార్ట్ అయింది.